వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు స్టఫ్డ్ బ్రెడ్ విత్ చీజ్ అండ్ ఎగ్ చూపిస్తాను. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇది మోడర్న్ బ్రెడ్ ప్యాకెట్ అండి. వైట్ బ్రెడ్ తీసుకున్నా, 6 స్లైసెస్ తీసుకున్నా. ఇవి పక్కకు పెట్టేస్తా, వీటితో ఇప్పుడు మనకు పని లేదు. ఇది చీజ్ అండి, చీజ్ స్లైసెస్. ఇది కూడా పక్కకు పెట్టేస్తా. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి. ఒక 3-4 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగానే 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక స్పాచులా తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. స్పాచులాతో అన్నీ మంచిగా కలుపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకోవాలి. కలరు అన్నీ మంచిగా వేగిపోయినాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేయించుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు అన్నీ మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మెంతిపిండి వేసుకోవాలండి. మెంతిపిండి ప్రతి కూరలో కంపల్సరీ. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మెంతిపిండితో హెల్త్ చాలా బాగుంటుందండి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. మెంతులు చాలా మంచి హెల్త్కి. 4 మీడియం సైజ్ టమాటాలను మిక్సీలో వేసి ప్యూరీ చేసిన పేస్ట్ అండి ఇది. ఇది కూడా కడాయిలో వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. పచ్చిదనం అంతా పోయేట్టు వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసేసుకోవాలి సాల్ట్. ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నా. ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. మనం ఏ వస్తువు ఎక్కడి నుంచి తీస్తే అక్కడ వెంటనే పెట్టేసుకోవాలి. అప్పుడైతే ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు నేను కారం, ఉప్పు అన్నీ తీసి మళ్ళీ వెంటనే పెట్టేసిన చూసిన కదా మీరు. అట్లా పెట్టుకుంటే ఇమీడియట్గా దొరుకుతాయి మనకు. మూత తీసి అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం కోసం మూత పెట్టేసుకోవాలి. ఇవి చీజ్ స్లైసెస్ అండి. ఇవి సీల్డ్ కవర్స్. ఓపెన్ చేసి పెట్టుకుందాము. ఇవి ఓపెన్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకని ముందే ఓపెన్ చేసి పెట్టుకుంటే టైంకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ముందే ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా కవర్ అంతా ఓపెన్ చేసి లోపల చీజ్ పాడవకుండా విరగకుండా నిదానంగా తీసుకోవాలి. రెండోది కూడా అదే విధంగా తీసేస్తున్నా. 2 పక్కకు పెట్టేసుకుంటున్నా. ఒకసారి మూత తీసి చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో. ఇంకా అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. వాటర్ అంతా ఎగిరిపోయి కూర దగ్గరకు వచ్చేసింది. ఈ టైంలో మనము కవర్లోంచి తీసి పెట్టుకున్న చీజ్ను తీసుకొని కూర పైన, టమాటా కూర పైన పెట్టుకోవాలండి. 2 కూడా అదే విధంగా పెట్టుకోవాలి. టమాటా కూర పైన చీజ్ కిందంతా టమాటా కూర వచ్చేట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. లేకపోతే చీజ్ అంతా ప్యాన్కి అత్తకపోయి మాడిపోతుంది. చూడండి, నేను పెట్టినట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు చీజ్ పైన 2 ఎగ్స్ కొట్టి చీజ్ పైన పడేట్టు పోసుకోవాలి. ఇంకో ఎగ్ కూడా అదే విధంగా కొట్టి పోస్తున్నాను చీజ్ పైన పడేట్టు. పడకపోయినా పర్వాలేదు, ఉడికిన తర్వాత తీసి చీజ్ పైన పెట్టుకోవచ్చు. మూత పెట్టేసి సిమ్లో 1 నిమిషం ఉడకనిస్తాను. మాకిద్దరికే కాబట్టి నేను చాలా కొంచెం చేస్తున్నా. కొద్దిగా టమాటా ప్యూరీ ఎక్కువ వేస్తే దానిపైన ఎగ్ నిలబడుతుంది. నాది కొంచెమే కాబట్టి నిలబడట్లేదు, అయినా పర్వాలేదు, ఏం కాదు. ఇప్పుడు చీజ్, ఎగ్ ఉన్న ప్యాన్ను ఇంకో స్టవ్ పైకి షిఫ్ట్ చేసి ఈ స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టుకున్నా. ప్యాన్ కొంచెం వేడెక్కగానే ప్యాన్ అంతా నెయ్యి రుద్దుకోవాలి. ఒక 4-5 టీ స్పూన్ల నెయ్యి ప్యాన్ అంతా రుద్దేసుకోవాలి. ప్యాన్ పైన 1 టేబుల్ స్పూను నువ్వులు స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా లైట్గా కారం కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ప్యాన్ ఎక్కువ హీట్ కానియకండి, హీట్ అయితే ఘాట్లు వేస్తుంది కారంకి. కొద్దిగా లైట్గా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 బ్రెడ్ స్లైసెస్ ఆ నువ్వులు నెయ్యి పైన పెట్టుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చిన్న మంట పెట్టి వేయించుకోవాలి. ఆ నువ్వులన్నీ బ్రెడ్కి అతుక్కునేట్టు వేయించుకోవాలి. బాగా ఒత్తుకుంటూ, బ్రెడ్ని ఒత్తుకుంటూ వేయించుకుంటే నువ్వులు వాటికి అతుక్కుంటాయి. నువ్వులు హెల్త్కి మంచిదండి, అందుకే నేను ఎక్కువ వాడతాను. కాల్షియము, ఐరన్ చాలా ఉంటుంది కదండి నువ్వులలో. మనకు అవే డెఫిషియన్సీ కదా, కాబట్టి కంపల్సరీ నువ్వులు వాడాలి ఎవరైనా కూడా. ఇంకా చిన్నపిల్లలకైతే రోజు 1 టీ స్పూన్ కంపల్సరీ పెట్టండి. వాళ్ళు తినమంటే కనీసం నువ్వుల లడ్డూలు అనేది చేసి ఇవ్వండి. నువ్వుల లడ్డూలే తప్పకుండా తింటారు పిల్లలు ఇష్టంగా. ఒకవైపు వేగిన తర్వాత
మెల్లిగా రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా నువ్వులు అతుక్కునేట్టు గట్టిగా స్పాచులాతో ఒత్తితే నువ్వులు అతుక్కుంటాయి. రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు కాల్చుకోవాలి. టమాటా చీజ్ కలిపి ఆమ్లెట్ వేసిన, స్టవ్ కూడా బంద్ చేసినండి. అయిపోయింది. చూడండి స్ట్రక్చర్ ఇట్లా వచ్చింది. లాస్ట్కి పక్కకు పెట్టేస్తున్నా ప్యాన్ని. బ్రెడ్ కూడా మంచిగా వేగిపోయినాయండి. తీసి వేరే ప్లేట్లో పెడుతున్నా. మళ్ళీ అదే ప్యాన్లో 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని మిగతా 3 బ్రెడ్లు కూడా పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలండి. బ్రెడ్ పైన రెండో వైపు కూడా కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి. నెయ్యి నేను తక్కువగానే వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది హోమ్ మేడ్ నెయ్యి, నేను చేసుకుందే కాబట్టి పర్వాలేదు. మనం ఎంత వేసుకున్నా ఏం కాదు. అయినా కూడా నేను తక్కువ వేస్తున్నా. ఇంకా వేగిపోయినాయి. స్టవ్ బంద్ చేస్తున్నా. స్టవ్ బంద్ చేసి అట్నే ప్యాన్ మీదనే పెడతానండి. ఇంకా మంచి క్రిస్పీగా అవుతాయి. ఇది టమాటా కెచప్ అండి. ఇప్పుడు టమాటా కెచప్ తీసుకొని ఈ 3 స్లైస్ల మీద టమాటా కెచప్ రాసుకోవాలండి. పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ పెట్టాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రెడ్ ముక్కలకు అంతా నిండుగా వచ్చేట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. మీ టేస్ట్ని బట్టి మీకు ఎంత ఇష్టం ఉంటే అంత రాసుకోండి. కొందరు స్వీట్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు కొంచెం తక్కువ రాసుకుంటారు. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ రుద్దుకుంటారు. అది మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి. చూడండి పని అయిపోగానే ప్లాట్ఫామ్ అంతా ఎప్పటికప్పుడు ఇట్లా నీట్గా క్లీన్ చేసుకుంటే ఇల్లు ఎంత అందంగా ఉంటుందో అండి. ఒక మీడియం సైజు ఆనియన్ పీల్ తీసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. ఈ ఆనియన్ను చూపించే విధంగా రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న 3 బ్రెడ్ ముక్కలను తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నువ్వుల పాటు కిందికి వచ్చేట్టు పెట్టుకోవాలి. మనము టమాటా చీజు ఎగ్ వేసి ఆమ్లెట్ లాగా వేసుకున్నాం కదా, ఈ ఆమ్లెట్ను 4 సమభాగాలుగా కట్ చేసుకోవాలి. చూపించే విధంగా. చీజు అన్హెల్దీ అంటారు కానీ కాదండి. ఓవర్ అయితే ఏదైనా అన్హెల్దీయే. మనం ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి మంత్లీ 2 టైమ్స్ తినచ్చు. చీజు నష్టమేం లేదు. తప్పకుండా హెల్త్కి కూడా మంచియే. రోజు తింటే ప్రాబ్లం అండి. లిమిట్లో ఉంటే ఏదైనా తినచ్చు. ఒక్కొక్క పార్ట్ తీసి ఒక బ్రెడ్ స్లైస్ మీద పెట్టుకోవాలి. ఇంకో ముక్క కూడా అదే విధంగా పెట్టుకోవాలి. మిగతా బ్రెడ్ ముక్క మీద కూడా అదే విధంగా ఆమ్లెట్ పెట్టేసుకోవాలి. మిగిలిన భాగాన్ని కూడా 3 ముక్కలుగా కట్ చేసుకొని, మనకు 3 ఉన్నాయి కదా స్లైసులు, మిగతా 3 3 భాగాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైస్లను 2 స్లైస్లను ఒక్కొక్క బ్రెడ్ పైన పెట్టుకోవాలి. అన్నిటికీ అదే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము టమాటా కెచప్ రాసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్లను చీజు ఎగ్ పెట్టిన బ్రెడ్ స్లైస్ల మీద బోర్లు ఇచ్చుకోవాలి. టమాటా కెచప్ కనిపించకుండా బోర్లు ఇచ్చుకోవాలి. చూడండి ఏ విధంగా పెడుతున్నా అదే విధంగా పెట్టుకోవాలి. మొత్తం 3 పెట్టేసిన. ఇప్పుడు ఈ 3 అన్నీ ఒకదానిపైన ఒకటి వరుసగా పెట్టుకొని 4 భాగాలు వచ్చేట్టు 4 ముక్కలు అయ్యేట్టు కట్ చేసుకోవాలి. ముక్కలన్నీ ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా పెట్టుకొని గట్టిగా ఒత్తుకొని కట్ చేసుకోవాలండి. లేకుంటే సరిగ్గా తెగవు, కట్ కావు సరిగ్గా. ముందుగా ఇట్లా అడ్డంగా కట్ చేసుకొని తర్వాత పొడుగ్గా కట్ చేసుకుంటే 4 ముక్కలు అవుతాయి. తర్వాత నిలువుగా కట్ చేసే క్లిప్పు మిస్ అయిందండి. కెమెరా ఆన్ చేయడము మర్చిపోయినా. ఓవరాల్గా లాస్ట్కు స్ట్రక్చర్ ఇట్లుంటుంది. స్క్వేర్ షేపులో చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి. తినడం కూడా ఈజీగా ఉంటుంది ఇట్లా చిన్న చిన్న ముక్కలు వస్తే. చూడండి బ్రెడ్, చీజు, ఎగ్గు, టమాటా కెచప్, ఆనియన్స్ అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. అట్లా కనిపించాలండి, మనకు కట్ చేసినప్పుడు కనిపించాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయింది, పెట్టి చిన్న అడుగుదాం ఎట్లున్నదో. తింటున్నారు, తినేసి చెప్తారు టేస్ట్. మనం స్టఫ్ చేసిన చీజు, ఆమ్లెట్, టమాటా ప్యూరీ, టమాటా కెచప్, నెయ్యి అసలు ఎంత బాగుందండి. ప్లస్ నువ్వులు చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా బాగుంది బ్రెడ్ ఆమ్లెట్. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసిన థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.